ఒక రోజు, ఒక రికార్డ్ కాదు, ప్రతి మ్యాచ్లో కొత్త చరిత్ర. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ను షేక్ చేస్తున్న ఈ బాలుడు ఎవరు? ఇదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్న కథ. ఐపీఎల్ 2026లో మరో రోజు, మరో రికార్డ్. వైభవ్ సూర్యవంశీ అనే ఈ టీనేజ్ సెన్సేషన్ తన ఆటతో టీ20 బ్యాటింగ్కు కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. కేవలం 167 బంతుల్లో ఈ ఫీట్ సాధించడం అంటే చిన్న విషయము కాదు. ఇంతకు ముందు ఆ రికార్డ్ ఆండ్రే రస్సెల్ పేరిట 188 బంతుల్లో ఉండేది. కానీ సూర్యవంశీ దాన్ని 21 బంతులు ముందే బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ అసలు గేమ్నే మార్చేసింది. కేవలం 16 బంతుల్లో 43 పరుగులు. కానీ ఆ 43 ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో చూస్తే ఆశ్చర్యమే. క్రీజ్లోకి వచ్చాక ఒక్క క్షణం కూడా ఆగలేదు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ను అటాక్ చేస్తూ లాకీ ఫర్గ్యూసన్పై భారీ సిక్సులు కొడుతూ మ్యాచ్ టోన్ను పూర్తిగా మార్చేశాడు. అతను అవుట్ అయ్యేసరికి మ్యాచ్ ఇప్పటికే రాజస్థాన్ వైపు మళ్లిపోయింది. ఈ మ్యాచ్లో మరో కీలక పాత్ర యశస్వి జైస్వాల్ పోషించాడు. 51 పరుగులతో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో డోనోవన్ ఫెర్రెయిరా 52 పరుగుల నాట్ అవుట్తో ఫినిషింగ్ ఇచ్చి శుభం దుబే సపోర్ట్తో రాజస్థాన్ 4 బంతులు మిగిలి ఉండగానే 223 టార్గెట్ను చేజ్ చేసింది. ఇదే సమయంలో పంజాబ్ మొదట 222/4 స్కోర్ చేసిన మార్కస్ స్టోయినిస్ 22 బంతుల్లో 62 పరుగులు చేసినా అవన్నీ వృధా అయ్యాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒప్పుకున్నాడు, ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ను ఆపడం చాలా కష్టం అని. అదే సమయంలో జైస్వాల్ కూడా సూర్యవంశీ గురించి మాట్లాడుతూ అతనితో బ్యాటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను, అతను అద్భుతంగా ఆడుతున్నాడు అని చెప్పాడు. ఇప్పటికే ఒక సెంచరీతో వార్తల్లో నిలిచిన సూర్యవంశీ ఇప్పుడు రన్ చార్ట్లో టాప్లో నిలుస్తూ తన డ్రీమ్ సీజన్ను కొనసాగిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో డామినేషన్ అంటే ఇది సాధారణ విషయము కాదు. ఇది ఒక కొత్త సూపర్ స్టార్ రైజ్. మీరేమంటారు? కామెంట్ చేయండి.